తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు వచ్చిన ఆ చిన్న చిన్న మెట్లన్నీ దగ్గర నుంచి చూసిన మనిషిని నేను. సో ఈరోజు మీరు ఎదిగిన తీరు, మీరు ఇప్పుడు ఈరోజు మీరున్న స్థానం ఇవన్నీ చూసుకుంటే లైఫ్లో ఒకసారి ఏమనిపిస్తుంది? అదేనండి, అంటే ఎక్కే మెట్లు సరైన మెట్లు ఎక్కాలి. ఏ మెట్లు ఎక్కుతున్నావో కంపల్సరీ చూస్ చేసుకోవాలి. ఆ మెట్ల కోసం కష్టపడాలి. ఏ మెట్టు వరకు ఎక్కాలో అది కూడా తెలుసుకోవాలి. ఎక్కేటప్పుడు అందరితో బాగుండాలి, అది తెలుసుకున్నానండి. సూపర్. అండ్ మనం రాకాస విషయానికి వద్దాము. యాక్చువల్గా మీరు ఇందాక డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే నేను వద్దు అని అడగదాం అనుకున్నాను, బట్ మీ కంఫర్ట్ అని చెప్పి ఆపేసాను. ఎందుకంటే ఈ రాకాస మొత్తం థీమ్లో ఈ బ్లాక్ గోల్డ్ అనేది ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కథలోనే భాగమై ఉంది. బ్లాక్ ఇస్ ద బ్లాక్ గోల్డ్ కాంబినేషన్ అంటే ఆ మిస్టరీ, ఆ మిస్టరీ అంటున్నా, మిథికల్, ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్. అండ్ బ్లాక్ అంటే మా డిఐ టోన్. కథతో ఏమైనా సంబంధం ఉంది? అది ఏం లేదండి, జస్ట్ ఊరికే. అండ్ మన కథలో, ఈ రాకాస కథలో ఈ ఫుడ్కు సంబంధించిన ఎలిమెంట్ ఏమన్నా ఉందా? అంటే పునుగులు తిన్నాను కాదు పునుగు, ఐ మీన్ సారీ, నేను ప్రమోషన్ కంటెంట్ గురించి మాట్లాడాను. ఓకే. టీజర్లో ఆ రాక్షసుడు విగ్రహం చూపించారు కదా, ఆ విగ్రహం చూపించినప్పుడు కింద పెద్ద అండా ఉంది. అండ్ మీరు పెద్ద మన మాస్టర్ షాట్ పెట్టినప్పుడు అక్కడంతా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అండాస్ ఉన్నాయి అన్నమాట. మేబీ నేను కరెక్టేనా? కరెక్ట్. బాగా నోటీస్ చేశారండి, మేమే నోటీస్ చేయలేదు అంతా. రివ్యూస్ కూడా రాస్తారండి మీరు? నేను రైటర్ని ఫస్ట్, తర్వాతే యాంకర్. ఓకే, అంటే ఎలాంటి మూవీ చూపించబోతున్నారు మాకు రాకాస? వెరీ ఎంటర్టైనింగ్ ఫిలిం అండి. అంటే అదేదో సింపుల్ వర్డ్ కాబట్టి చెప్పేసామని కాదు, కానీ టు ఎంటర్టైన్. ఇప్పుడు ఎక్కడ చూసినా మన చుట్టూ ఫింగర్ టిప్స్లో, ఎస్పెషలీ సోషల్ మీడియాలో కాన్స్టెంట్గా వీఆర్ బీయింగ్, మన అటెన్షన్ ఏదో దాని మీద పోతూనే ఉంది. ప్రతి 7-10 సెకండ్స్కి పోతూ ఉంది. అలాంటిది ఒక 2 hours అండ్ 2.5 hours ఆల్మోస్ట్ ఆడియన్స్ని మనం హోల్డ్ చేసి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము, ఇంకేది వాళ్ళకి గుర్తు రాకుండా, అంటే అదే చాలా బిగ్ టాస్క్. సో అలా తీసుకొని ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఆడియన్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిలిం. యాక్చువల్గా నా దగ్గర ఒక పాజిటివ్ క్వశ్చన్ ఉంది, ఒకటి నాకు సస్పెన్స్గా ఉంది. సో ఆ 2 క్వశ్చన్లు అడుగుతాను. ఫ్యాంటసీ కామెడీ అనే జానరే లడ్డు లాంటిది. ఫస్ట్ ఎత్తుకోవడమే సగం సక్సెస్ అయిపోయినట్టు. అలాంటి కథలోకి అంటే చాలా ఈజీ టైమింగు, చాలా యూనిక్ టైమింగు, స్వతహాగా వచ్చేసిన కామెడీ టైమింగ్ ఉన్న హీరోని పట్టుకున్నారు. సో అక్కడే మీరు 60-70% సక్సెస్ అయిపోయారు. సో ఇది నా పాజిటివ్ క్వశ్చన్. బట్ ఇక్కడ చిన్న కత్తి మీద సాము లాంటిది ఏంటిదంటే, ఇలాంటి ఫ్యాంటసీ కామెడీ దాంట్లో కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఒకటి ఉంటుంది. మనం త్రూఅవుట్ సినిమా అంతా వెళ్తాము, ఒక దగ్గర కాన్ఫ్లిక్ట్ రివీల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అయితేనే అప్పటి వరకు ఉన్న ఎంటర్టైన్మెంట్కి ఆడియన్స్ ఎంగేజ్ అవుతాడు. సో ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ మీరు ఇప్పుడు దాకా రివీల్ చేయలేదు ఎక్కడ. సో సో ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ విషయంలో నమ్మకంగా ఉన్నారా? చాలా. ఆవిడకి మీరు అన్నట్టు ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఎగ్జాక్ట్లీ. ఆ నమ్మకం లేకపోతే అసలు ఇంత పెద్ద సినిమా ఆ నచ్చని పాయింట్ మీద అసలు మౌంట్ చేయలేరండి. ఆ కోర్ పాయింట్ నచ్చింది కాబట్టే మేము ముందడుగేసాం. కరెక్ట్. ఓకే. మనం ఎంత గొప్ప కథ రాసినా లాస్ట్లో ఎమోషన్ అనేది మన ఒక కోర్ ఎమోషనే ఉంటుందండి ఎప్పుడన్నా. అది నమ్మితేనే మనం ముందుకెళ్తాం. ఎప్పుడన్నా అది నమ్మాం కాబట్టి ఈవిడ షీ హ్యాస్ పుట్ సచ్ అ బిగ్ ఫిల్మ్. అండ్ సో ఎలాగో డిస్కషన్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్. యాక్చువల్గా నాన్నగారు తీసిన సినిమాలు, నాగేంద్రబాబు గారి ఆయన టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఆయన బుక్ నాలెడ్జ్ కానీ, అంటే ఆయన తీసిన సినిమాలు నేషనల్ అవార్డు వచ్చిన సినిమా ఉంది, బావగారు బాగున్నారా ఉంది, రుద్రవీణ, చాలా గొప్ప సినిమాలు చేశారు. ఏదో ఒక సినిమా ఫ్లాప్ వల్ల ఆయన జడ్జిమెంట్ని అది, బట్ ఒక 10 సంవత్సరాలు, ఇప్పుడు 10-15 సంవత్సరాల తర్వాత వస్తే ఇప్పుడు అది కల్ట్ క్లాస్ మూవీ. అవును, చాలా అడ్వాన్స్. ఐ డోంట్ థింక్ ఎనీ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసినవి వర్ బ్యాడ్ ఫిలిమ్స్ కదా. కథ లెవెల్లో ఐ థింక్ దే వర్ ఆల్ గుడ్ ఫిలిమ్స్. అవును. సో అయితే ఇక్కడ నా సీరియస్ క్వశ్చన్ ఏంటంటే, ఆయనకు మంచి జడ్జిమెంట్ ఉంది, చాలా మంచి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి కూడా. అయితే మనుషుల్ని బాగా నమ్మేస్తారు. డైరెక్టర్కైనా ఓకే, కానీ ప్రొడ్యూసర్కి అది ఉండకూడదు. మీ ఇంట్లో ఒకసారి దెబ్బతిన్నారు,
మళ్ళీ మీరు ప్రొడ్యూసర్గా వెళ్తున్నప్పుడు నాన్నగారు మీకు చెప్పిన ఆ తొలి మాటలు ఏంటి? నాకు నీ మీద ఫుల్ నమ్మకం ఉంది, నువ్వు నాకన్నా మంచి ప్రొడ్యూసర్, నువ్వు వెళ్ళేస్తావు. నువ్వు నాలా అందరినీ నమ్మేదానివి కాదు, నాకు తెలుసు అన్నారు. మీ విషయంలో స్ట్రిక్ట్గా ఉన్నారు అయితే. స్ట్రిక్ట్గా నన్ను నమ్మారు సార్, అందరినీ మీరు స్ట్రిక్ట్గా ఉన్నారు, నేను ఆ విషయంలో స్ట్రిక్ట్. అవును సార్, స్ట్రిక్ట్. అండ్ మీరు యాక్చువల్గా నేను ఇందాక అక్కడ కూర్చోంటే నెపోటిజంకి సంబంధించిన ఒక టాపిక్ వచ్చింది వేరే ఇంటర్వ్యూలో. బట్ మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన తర్వాత 2018 ఆ 19లో జకాస్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు కాలేజ్లో. వీళ్ళు రీసెర్చ్ చాలా ఎక్కువ చేశాడు సామే, లే మారిపోతా. అవును, అది కాలేజ్ సీనియర్ లేదో వాళ్ళ ప్రాజెక్ట్గా ఏదో చేస్తుంటే ఉందా అది బయట? ఉంది, యూట్యూబ్లో ఉంది. ఉందండి బాబు. ఇప్పుడు ఇప్పుడు మనం సినిమా లాగేసుకుంటుంది. కాలేజ్ సీనియర్స్ వాళ్ళ ప్రాజెక్ట్ కింద ఏదో చేస్తున్నాం కాలేజ్కి అని చెప్తే చేయమంటే మనకేంటంటే సీనియర్స్ చెప్తే అరే సీనియర్స్ మనం హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు, మనల్ని జనరల్గా సీనియర్స్ అడగరు కదా అని చెప్తే, అండ్ అప్పటికి మనకి ఈ పురుగు ఉంది కదండి, యాక్టింగ్ పురుగు. అరే ఏదో చేయాలరా కాలేజ్కి వచ్చి ఓన్లీ ఎంజాయ్ కాదు, మనకి ఇంకా అసలు యాక్టింగ్ వచ్చా లేదా మనమే ఒకసారి చూసుకోవాలి కదా అని చెప్పి అది చేసామన్నమాట. అది 50 minutes ఎంత ఉంటుంది, 1 hour ఇది షార్ట్ ఫిల్మ్. ఆ షార్ట్ ఫిల్మ్ మీ కెరీర్కి ఎలా ఉపయోగపడింది? మీరు చెప్తే కానీ తెలియదు ఎవరికి. బట్ అలా కాదు, ఎందుకంటే చిన్న చిన్న ప్రయత్నాలు ఉంటాయి. ఆ షార్ట్ ఫిల్మ్ వల్ల మీకు ఒక నమ్మకం వచ్చి ఉండొచ్చు, లేదండి, ఒక ఇంట్రెస్ట్ వచ్చి ఉండొచ్చు. లేదండి, అది జస్ట్ ఫన్ కోసం చేశాను, ఫన్ వచ్చిందండి అంతే. అంతకంటే ఎక్కువ అంటే ఐ నో విచ్ విల్ హెల్ప్ మీ, విచ్ విల్ నాట్, అండ్ ఐ నో విచ్ ఆర్ ఫన్. నేను ఇప్పుడు చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ మీరు చెప్పినట్టు అదేమి ఒక కెరీర్ బిల్డ్ చేద్దామని చేయాలి. చిన్నప్పుడుది పిల్లలుగా ఉన్నాం, అదొక పిల్లల సినిమా గోల్కొండ హై స్కూలు, నేను అన్న ఆడిషన్ చేసాం, అరే బాగుంటుంది 2 నెలలు సమ్మర్లో మాకు నచ్చిన ఒక ఆట ఆడుకోవాలి మేము, కెమెరాలు రికార్డ్ చేసుకుంటారు అనే థాట్లో వెళ్ళి చేసాం అంతే. అది మాకు వచ్చా లేదా అనే టెస్టింగ్ ఇవ్వం లేదండి. ఇట్ ఇస్ జస్ట్ బంచ్ ఆఫ్ కిడ్స్ ఇలా సినిమా తీస్తున్నారు, చేస్తారంటే మాకేంది లేదు, మేము కూడా చేస్తాం, వెళ్ళిపోయాం అంతే. ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ కాలేజ్ ఆడిషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు, దెన్ ఐ రియలైజ్ ఆడిషన్ నేను బాగా చేయనప్పుడు నాకు అర్థమైంది, వావ్ మోనే నీకెంత కష్టపడాలని. అప్పుడు అర్థమైంది సార్. దాని ముందంతా ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫన్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా అంతే. అండ్ మీరు మన మానస శర్మ గారు అంటే ఒక మేకర్ని బ్యాకప్ చేయడం అనేది చాలా అవసరం. నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి మీ ప్రొడక్షన్లోనే ఉన్నారు వారు, రైటింగ్ పరంగా కానీ డైరెక్టర్, ఇప్పుడు డైరెక్షన్ కానీ మహేష్ గారితో కలిసి వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఆమెలో ఏ సెన్సిబిలిటీ నచ్చి మీరు ఇంత బ్యాకప్ చేశారు? అసలు కోర్లోనే మాన్సా ఇస్ ఎ వెరీ గుడ్ రైటర్ అండి. తనకి ఈ వెరీ చాలా ఈజీగా ఈ హ్యూమన్ ఎమోషన్స్ అనేది చాలా ఈజీగా తను క్యాచ్ చేస్తుంది. ఫస్ట్ ఈవెన్ బిఫోర్ మాన్సా ఒక డైరెక్టర్గా చేయకముందే నేను యాజ్ ఎ రైటర్ ఐ నో హర్. అంటే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ కన్నా ముందు, అంటే మ్యాడ్ హౌస్లో మేబీ తన రైటింగ్ డెప్త్ నేను చూడలేదేమో, బికాజ్ దట్ వాజ్ అ వెరీ ఫన్నీ కొంచెం స్లాప్స్టిక్ కామెడీ సార్ట్ ఆఫ్ ఎ థింగ్. బట్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో ఆవిడ ఇన్పుట్స్ లేకపోతే ఆవిడ ట్వీక్స్ ఆవిడ ఏదైతే చేశారో అవి చాలా సెన్సిబుల్గా అది ఇంకో ఓవర్ వ్యూ తోటి చూస్తారు ఆవిడ. అంటే దానికి అది ఆ సీన్లా కాకుండా ఓవరాల్ స్క్రిప్ట్ తోటి షీ హ్యాస్ దట్ సెన్స్ వేర్ ఎట్ ఎవ్రీ టైమ్ షీఈ్ తన కథతోటి నే ఉంటుంది. అంటే మనం ఒక సీన్ చేసినప్పుడు మనం ఆ సీన్ గురించి ఆలోచిస్తాం కదా, అది యాజ్ అ రైటర్ ఆల్సో ఆవిడ మొత్తం కథ గురించి ఆలోచించారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.